హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రెండవ విడత డబ్బులతో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రూ. 1,00,000 వరకు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్తను ప్రకటిస్తూ మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శుభవార్త అయితే చెప్పారండి. సో, ముఖ్యంగా ఎవరెవరికి ఈ రుణమాఫీ అనేది వర్తించబోతుంది, మరియు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు సంబంధించిన తేదీ ఏంటి, ఎప్పటి నుంచి మన ఖాతాలలోకి ఈ నిధులన్నీ కూడా వస్తాయో పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. సో, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వీడియోని ఎప్పటికప్పుడు స్కిప్ చేసుకుంటూ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఇలా మీరు చూసుకుంటూ వెళ్ళడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు. సో, అలాంటివి మీరు మిస్ అయిపోయారంటే ఈ పథకానికి సంబంధించినటువంటి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు పొందకుండా ఆగిపోతే పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది రిలీజ్ అయినప్పుడు అందరూ తీసుకుంటారు, మీరు మాత్రం మాకు రాలేదా డబ్బులని బాధపడాల్సొస్తుంది. సో, కాబట్టి అలా కాకుండా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి నిధులు విడుదల చేస్తే, తరువాత విడుదల చేసేటప్పటికి కొన్ని కొత్త మార్గదర్శకాలనైతే విడుదల చేస్తుంది. ఈ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసినప్పుడు ఎవరైతే కొత్త మార్గదర్శకాలకి అనుకూలంగా అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు వేస్తుంది. మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా డబ్బులు వేయదు. కాబట్టి మీరు వీడియోని ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే రీసెంట్లీ మనకు విడుదల చేసినటువంటి మనకు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా మనకు ఇప్పుడు విడుదల చేసేటువంటి డబ్బులను కూడా మధ్యలో వెరిఫికేషన్ అయితే చేసింది. కొంతమంది రైతులు అనర్హులయ్యారు. సో, అనర్హులైన వారు ఏం చేస్తే అర్హత సాధిస్తారో కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేసి మీరు కూడా లైక్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే, ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే అన్నదాత సుఖీభవ పథకం. ఈ పథకంలో భాగంగా రైతులకు 2 బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం రూ. 6,000 ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 14,000 ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం రూ. 6,000ని 3 సమాన వాయిదా పద్ధతిలో ప్రతి 4 నెలలకి ఒకసారి ఖాతాలలోకి, అంటే అర్హులైనటువంటి వారి ఖాతాలలోకి ఈ డబ్బులను విడుదల చేయగా, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి 4 నెలలకి ఒకసారి 3 సమాన వాయిదా పద్ధతిలో వేస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే తొలి విడతలో 5,000, రెండవ విడతలో 5,000, మూడవ విడతలో ఈ రూ. 4,000 చొప్పున మొత్తంగా మనకు రూ. 14,000 వరకు డబ్బులను ఇస్తుంది. ఈ రూ. 14,000లో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే నిధులు విడుదల చేస్తూ సరికొత్త విధానానికి తెర అయితే ఓపెన్ చేసిందన్నమాట మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు గత మనకు ఏదైతే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో డబ్బులు ఖాతాలలోకి పడ్డాయో రైతులకి, వాళ్ళలో కొంతమందికి ఈసారి రెండవ విడతలో డబ్బులు రావు. ఎందుకనంటే స్టార్టింగ్లోనే చెప్పాను నేను, ఒకసారి మనకు డబ్బులు అనేది విడుదల చేశాక రెండవసారి డబ్బులు విడుదల చేసేటప్పుడు ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రీవెరిఫికేషన్ అయితే చేస్తుంది. ఈ రీవెరిఫికేషన్ చేసేటప్పుడు 100కి 100% అర్హులకి మాత్రమే డబ్బులు ఇస్తుంది. మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా డబ్బులైతే ఇవ్వదు. కాబట్టి మీరు జాగ్రత్త అయితే పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకునే రూ. 1,00,000 వరకు రుణమాఫీ కూడా చేయబోతుంది. సో, వీటికి సంబంధించి మనం 1 బై 1 చూసుకుంటూ వెళ్తే, తొలుత మనం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చూసి తరువాత రుణమాఫీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం రూ. 2,000 ఎప్పుడైతే విడుదల చేస్తుందో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు రూ. 5,000 అయితే విడుదల చేస్తుంది. ఇప్పటికే మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 2,000
26వ సంవత్సరానికి సంబంధించిన నిధులలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 23వ విడత విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభావ పథకంలో తొలి విడత కింద 2026 సంవత్సరంలో తొలి విడత కింద నిధులను విడుదల చేసింది. ఇప్పుడు ఈ డబ్బులతో పాటు మనకు 24వ విడత కేంద్ర ప్రభుత్వం విడుదల చేయగా ఇక రెండో విడత కింద 5,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అదే రోజున విడుదల చేయబోతుంది. సో దీనికి దాదాపు ముహూర్తం ఖరారైంది. ఈ యొక్క ముహూర్తం ఏమిటంటే ఆగస్టు 15 తారీఖు పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000, మొత్తంగా 7,000 రూపాయల వరకు అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ డబ్బులన్నీ కూడా మనకు ఒకేసారి అయితే జమ అవుతాయి. ముఖ్యంగా 10 రోజుల పాటు ఈ డబ్బులైతే మన ఖాతాల్లోకి రావడం జరుగుతుంది. సో ఈ యొక్క 10 రోజుల్లో కూడా స్వాతంత్ర దినోత్సవ వారోత్సవాలుగా రైతులు సంబరాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే మనకు ఈ విధంగా 10 రోజుల పాటు అమలు చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి కొంతమందిని అనర్హులుగా భావించి పథకాన్ని నుంచి తొలగించారు. సో వీళ్ళు ఎవరు, వీళ్ళ కేటగిరీ ఏంటి, మార్గదర్శకాలు ఏ విధంగా మార్పులు చేర్పులు చేశారు అన్న విషయంలోనికి వస్తే, ఇప్పుడు కుటుంబంలో గతంలో చూస్తే ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులున్నా సరే ఈ పిఎం కిసాన్ డబ్బులు, అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో భాగంగా కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే వారందరికీ పథకాన్ని నిలిపివేస్తారు. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ అయితే పాస్ చేసింది. 2029 ఫిబ్రవరి తర్వాత ఎవరైతే ఒకే కుటుంబంలో ఉన్న రైతులు భూమిని స్ప్లిట్ చేసి రిజిస్ట్రేషన్స్ అనేది చేయించుకున్నారో అటువంటి వారందరినీ అనర్హులుగా గుర్తించింది. ఎందుకనంటే ఒక కుటుంబానికి కేంద్ర ప్రభుత్వ రూల్ ప్రకారం 5 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే పిఎం కిసాన్ 6,000 రూపాయలు వస్తాయి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వ విషయానికి వస్తే 10 ఎకరాలు కలిగిన వారి వరకు నేరుగా డబ్బులను అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా 14,000 రూపాయలను విడుదల చేస్తుంది. అయితే ఇక్కడ మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి విడివిడిగా ఉన్నటువంటి ఈ యొక్క రూల్స్ ప్రకారంగా కొంతమంది తెలివిగా ఏం చేశారంటే 10 ఎకరాల భూమి కలిగిన వారు, 12 ఎకరాల భూమి కలిగిన వారు, సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే తెలివిగా 5 ఎకరాల చొప్పున, అంటే 10 ఎకరాలు ఉందనుకోండి, సో హస్బెండ్ పేరు మీద ఒక 5 ఎకరాలు, వాళ్ళ వైఫ్ పేరు మీద 5 ఎకరాలు స్ప్లిట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 ఎకరాలు ఉన్న వారికి డబ్బులు ఇవ్వాలి. సో రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇవ్వాలి. ఇక్కడ చూస్తే ఒకే కుటుంబంలో ఒక బెనిఫిట్ అయితే ఉండాలి. ఇక్కడ వీళ్ళు ల్యాండ్ అనేది డిస్పాచ్ అంటే విడగొట్టుకోవడం వల్ల సో ఇద్దరు లబ్ధిదారులు అయిపోయారు. సో వీళ్ళకి 20,000, వీళ్ళకి 20,000, మొత్తం ఒక కుటుంబానికి 40,000. సో ఉన్నదేమో 10 ఎకరాలు, 10 ఎకరాలకి 40,000 రూపాయలు బెనిఫిట్ అయితే పొందుతున్నారు. ఈ లాజిక్ని పసిగట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అయితే పూర్తిగా మార్చేసింది. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. ఒకవేళ ఇద్దరు గనక అప్లై చేశారంటే పొరపాటున, అంటే ఇద్దరికి 10 ఎకరాలు, అంటే ఒకరి పేరు మీద 5, ఒకరి పేరు మీద 5 ఉండి ఇద్దరు ఒకే కుటుంబంలో ఒకే రేషన్ కార్డులో ఉండి అప్లై చేశారంటే ఇద్దరికి పథకం ఎగిరిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి. సో జాగ్రత్త పడండి. కుటుంబంలో ఎవరైనా సరే ఒకే కుటుంబంలో ఇద్దరు రైతులుంటే ఒకరికి మాత్రమే కేవైసీ చేసుకోండి, ఒకరికి మాత్రమే పథకాన్ని అప్లై చేసుకోండి. మీకు అన్న డబ్బులు వస్తాయి. ఇద్దరు కనుక చేసుకుంటే మాత్రం రావు. ఒకవేళ మీరు 2019 ఫిబ్రవరి నెలకి ముందు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే కుటుంబంలో ఆల్రెడీ ఒకే కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు రైతులున్న మీకు మాత్రం డబ్బులు వస్తాయి. సో మిగిలిన వారికి డబ్బులు రావు. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. సో తర్వాత వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఆగస్టు 15 సందర్భంగా రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేయబోతున్నారు. సో ఈ యొక్క డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి రావాలంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా రైతులకి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటంటే రుణమాఫీ. ఈసారి మన యొక్క దేశవ్యాప్తంగా సరైన వర్షాలు లేకపోవడం వల్ల రైతులు పెట్టుబడి సాయంతో పాటు రైతులకి అదనపు సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని చేస్తే రైతులు ఆర్థికంగా కోలుకుంటారు అనే ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
మరియు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారు. ఒక్కొక్క రైతుకి ₹1,00,000 వరకు రుణమాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అందులో మనకు ఈ రుణమాఫీకి సంబంధించి మనకు ఆగస్టు 15 లోపల పూర్తి మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విడుదలైతే చేయబోతుంది. ₹1,00,000 మనకు నేరుగా ఎవరైతే ఈ యొక్క క్రాప్ లోన్ తీసుకుని ఉంటారో వారికి మాత్రమే రుణమాఫీ అయితే కాబోతుంది. సో మీరు ఎవరైనా సరే ఇప్పటికీ క్రాప్ లోన్ తీసుకొని రెన్యువల్ చేయకుండా మొండు బకాయిల్లో ఉంటే దయచేసి వాటిని రెన్యువల్ అయితే చేసుకోండి. రెన్యువల్ చేసిన వారికి మొట్టమొదటి ప్రయారిటీ అయితే రుణమాఫీ కింద ఉంటుంది. సో ఎవరైతే బ్యాంకర్లకు అనుకూలంగా ఉంటారో వారికి మాత్రమే రుణమాఫీ అయితే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణమాఫీకి సంబంధించి కూడా మనకు మరో 2-3 రోజుల్లో అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.